హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది మన హోమ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మీ ముందుకు అద్భుతమైన డైమెన్షన్స్తోని మనకి 266 గజాల ఈ డూప్లెక్స్ ఇల్లు 33 ఫీట్ రోడ్ ఫేసింగ్తోని తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంత మంచి జెన్యూన్ బిల్డర్స్ అండ్ ఓనర్స్ ప్రాపర్టీ మీ ముందు తెచ్చినందుకు ప్రతిసారి రిక్వెస్ట్ కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇది 266 యార్డ్స్ అండి, అంటే 266 గజాలు. నార్త్ ఫేసింగ్లో హౌస్ అండి, అంటే నార్త్ ఫేసింగ్లో గేట్ ఉంది, అంటే ఉత్తరంలో గేట్ ఉంది. మనకి ఈస్ట్లో డోర్ ఉందన్నమాట, మెయిన్ డోరు. అంటే తూర్పులో మెయిన్ డోర్ ఉన్నది. పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా ఇంచు వీడియో పెడుతుంటాను అన్నమాట. ఫార్వర్డ్ చేయకుండా చూడండి. మనకి గేట్ ముందర గ్రనైట్ వేశారు. గేట్ లోపల కూడా మొత్తం చుట్టుపక్కలంతా గ్రనైట్ వేశారు. రైట్ సైడ్ చూడండి, మనకి చెట్లు ఇచ్చారు, మళ్ళీ గ్రనైట్ ఇచ్చారు. మనకి ఇక్కడ కార్ పార్కింగ్ అనమాట. ఈజీగా మనకి ఇన్నోవా కన్నా పెద్ద బండ్లు బెంజ్ BMW అలా కూడా పడుతుంటాయి. మనకి దీని ధర వచ్చేసి 2 crores చెప్తున్నారు, 2 కోట్లు చెప్తున్నారు. 266 యార్డ్స్ డూప్లెక్స్ హౌస్ అనమాట. 2 crores చెప్తున్నారు. నార్త్ ఫేసింగ్లో గేట్ ఉంది, ఈస్ట్లో మెయిన్ డోర్ ఉందన్నమాట. చాలా బాగుంది కన్స్ట్రక్షన్ మాత్రం, చాలా అల్టిమేట్ సూపర్గా ఉంది కన్స్ట్రక్షన్. దేనికి పేరు పెట్టని అవసరం లేదు. మొత్తం కింది నుంచి మీద దాకా గ్రనైట్ వేశారు. మీద కూడా మనకి లైట్స్ ఇచ్చారనమాట. ఇక్కడ వాష్ ఏరియా ఉంది, చుట్టూ మొత్తం గ్రనైట్ ఇచ్చారు. అండ్ ఇది చూడండి, చెట్టు చూడండి, మంచి షో చెట్లు కూడా ఇచ్చారు. ఓనర్ కమ్ బిల్డర్ అనమాట ఇది. మనకి ఇక్కడ ఇంకుడు గుంత కూడా ఇచ్చారు, ఎవ్వరు మీరు గమనించినట్లయితే చూపిస్తున్నాను చూడండి, ఇంకుడు గుంత అనమాట. సో మీకు వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు. మనకి ఇప్పుడు మనము మెయిన్ డోర్ చూపిస్తాను చూడండి. మనకి మీద కూడా మొత్తం UPVC వుడెన్ డిజైన్లో ఇచ్చారు. మొత్తం లైట్స్ కూడా ఇచ్చేశారు. మనకి మెయిన్ డోర్ అయితే ప్యూర్ టేక్ అనమాట. హైట్ కూడా దగ్గర 12 feet దాకా హైట్ ఉంది, చాలా పెద్దగా ఉంది. మనకి డోర్ హ్యాండిల్స్ కానీ అన్నీ బ్రాస్ది ఇచ్చారు, చాలా హైఫైగా ఇచ్చారనమాట. బాత్రూమ్ ఫిట్టింగ్స్ కానీ మొత్తం జాగ్వారే, కొంచెం కాస్ట్లీగా పెట్టారు. షవర్ కానీ అవి చూపిస్తాను. బాత్రూమ్లలో చాలా బాగుంటుంది. మీద చాంటిల్ చూడండి. ఇది హాల్ అన్నమాట. దీన్ని వెయిటింగ్ హాల్ అనొచ్చు. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. మనం కబోర్డ్స్తో చేసుకుంటే ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. ప్లెయిన్గా పెట్టారనమాట. మీద కూడా చాంటిల్ చూశారు కదా, మీదికి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను. మొత్తం లెగ్ అండ్ స్విచ్చెస్ ఇచ్చారు. ఇది డూప్లెక్స్ హౌస్ అనమాట. స్టేర్ కేస్ కింద కూడా మనకి స్టోరేజ్ యూనిట్ లాగా చేసుకోవచ్చు కబోర్డ్స్తో చేసుకుంటే. మనం పూజ గది చూపిస్తాను. పూజ గది అయితే హైలైట్ ఉంది. డోర్ అయితే చాలా మందంగా ఉంది డోరు. ఇక్కడ స్పేస్ అనమాట, చాలా పూజ చేసుకుంటే అందరు ఫ్యామిలీ అంతా కూర్చోవడానికని ఇటు స్పేస్ పెట్టారు. ఇప్పుడు ఇది మెయిన్ డోరు, అది పూజ గది డోరు. దీని డోరు చాలా హెవీగా ఉంది. పూజ గది లోపల కూడా చూపిస్తాను. డోర్ చూడండి ఎంత లావుగా ఉందండి. మన కింద అంతా ఇంపోర్టెడ్ టైల్స్ వేశారు. మొత్తం లెగ్ అండ్ స్విచ్చెస్ అనమాట. ఈ డూప్లెక్స్ హౌస్ ఏంటంటే హైదరాబాద్ స్టైల్లో ఆల్రెడీ, అంటే కొందరు కట్టిస్తారు, అలా కాదు, మీరు కబోర్డ్స్ చేయించుకుంటారు కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ సింక్, ఇక్కడ ప్లాట్ఫామ్ వస్తుంది, అది వీళ్ళు ఇస్తారు. సో మీరు కబోర్డ్స్తో చేయించుకుంటారు కాబట్టి ఇలా వస్తాయని ఇలా వదిలేశారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి డైనింగ్ సెక్షను, ఇటు వచ్చేసి ఇది కిచెన్ వస్తుంది. మీద ఫాల్ సీలింగ్ చూడండి. ఇది స్టోర్ రూమ్ అన్నమాట. స్టోర్ రూమ్ చాలా పెద్దగా ఉంది. చిన్న కిచెన్ అంతా. 266 యార్డ్స్ కదా,
చాలా పెద్ద పెద్దగా వచ్చాయి అన్ని పోర్షన్లు. మనకి సర్వెంట్ రూమ్ కూడా ఉంది. మనకి సర్వెంట్ వచ్చి వాళ్ళు వండేటట్టు కూడా దీన్ని ఒక వాష్ ఏరియా టైప్ లేకపోతే కిచెన్ టైప్ అన్న యూజ్ చేసుకోవచ్చు. ఈ రూమ్ అంతా అలా పెట్టారనమాట. మీకు ఇష్టం ఉన్నట్టు యూజ్ చేసుకునేటట్టు మొత్తం వేయకుండా పెట్టారనమాట. ఇది బయట వాష్ ఏరియా. మనకి క్లోత్స్ ఉతకడానికని ఈ వాష్ ఏరియా ఇచ్చారు. మొత్తం జాగ్వార్ ట్యాప్స్ బయట కూడా గమనించినట్లయితే నేను చూపిస్తాను. అవన్నీ జాగ్వారు సంచులు మూసేశారనమాట. మనకు చుట్టూ గ్రనైట్ ఇచ్చారు చూడండి. చుట్టుపక్కలంతా గ్రనైట్ ఇచ్చారు. మనకి ఇది 266 yards నార్త్ ఫేస్ హౌస్ అండి. అంటే నార్త్లో గేట్ ఉంది, ఈస్ట్లో డోర్ ఉంది. మనము 2 విధాలుగా ఆలోచించవచ్చు. గేటుకు మనం ఎంట్రీ వచ్చేసి నార్త్ ఫేసు, మళ్ళీ ఇక్కడ ఈస్ట్ వచ్చేసి ఎంట్రీ వచ్చేసి ఈస్ట్ మెయిన్ డోరు. ఇది కామన్ బాత్రూమ్. ఇది అందరికి యూస్ఫుల్ అనమాట. ఎవరైనా గెస్ట్ వస్తే కామన్ బాత్రూమ్ యూజ్ చేయొచ్చు. అన్నీ ఇంపోర్టెడ్ వేసారనమాట. చూడండి జాగ్వారు కామన్ బాత్రూంలో కూడా మొత్తం ఆల్మోస్ట్ మొత్తం ఫినిష్ అయిపోయింది. వాటర్ ప్రూఫ్ డోర్సు. ఇప్పుడు మనం కింద మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది కింద బెడ్రూమ్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. మీద ఫాల్ సీలింగ్లో కూడా లైట్స్ ఇచ్చేశారు. సో ఇప్పుడు నేను బాత్రూమ్ అని చెప్పాను కదా, ప్రతి బాత్రూంలో ఇదే ఫిట్టింగ్స్ ఉంటాయి. ఈ బాత్రూమ్ చూపిస్తాను. లెంత్ వీడియో కాబట్టి మీరు ఫార్వర్డ్ చేయొచ్చు, స్కిప్ చేయొచ్చు. సో కింద మనం బాత్రూంలో చూపించేది అన్ని బాత్రూంలలో వస్తుంటాయి. ఇది బాత్రూము. బాత్రూంలో యూపీవీసీ చూశారు కదా. మనకి ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్తో సపరేట్ వస్తుంటుంది అనమాట. ఇటు స్నానం బాతింగ్కి. ఇగో షవర్ చూడండి జాక్వార్తో. దీంట్లో షవర్లు ఎన్నో తెలుసా? 1 2 3 4 షవర్స్ ఉన్నాయి. అంటే కింద 1 2 ఉన్నాయి, మీద ఒకటి ఉంది. దానికి మళ్ళా ఇట్లా ఫ్లషింగ్తో ఒకటి ఉంది. గమనించినట్లయితే మీరు పాజ్ చేసి కూడా చూసుకోవచ్చు. ప్రతి బాత్రూంలో అదే ఉంటుందండి. ఇది డూప్లెక్స్ హౌస్ అండి. 3500 స్లాబ్ ఏరియా. 2 crores చెప్తున్నారు. నెగోషియబులే. మీకు ఒకవేళ హౌస్ నచ్చినట్లయితే కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి, చూపిస్తాము. మొత్తం మనకి ఇందులో 3 bedrooms, ఒకటి స్టూడియో రూమ్ కూడా ఉంది, ప్రొజెక్టర్ రూమ్ కూడా ఉంది. అది కూడా చూపిస్తాను. ఇటు వచ్చేసి మనం లిఫ్ట్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఇందాక చూపించిన పార్ట్ ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. మనం కబోర్డ్స్తో చేసుకుంటే మాత్రం చాలా అల్టిమేట్ అవుతుంది. ఒకవేళ మీరు తీసుకుంటే మాత్రం కబోర్డ్స్ ఎలా చేసుకోవాలనేది కూడా 3D డిజైన్తో మేము అప్పచెప్తాము. ఇది ఒక బాత్రూము. మొత్తం జాగ్వారు ఫిట్టింగ్స్ సేమ్ ఇందులో కూడా గమనించవచ్చు. గ్లాస్ ఫిట్టింగ్తో సపరేట్గా వస్తుంటుంది బాత్ ఏరియా. వాటర్ ప్రూఫ్ డోర్సు. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. మనం కింద ఒక బెడ్రూమ్ చూసాము, ఇది ఒక బెడ్రూము. నెక్స్ట్ ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. 3 BHK హౌసు డూప్లెక్స్లో. మళ్ళీ ఒక స్టూడియో రూము. దాన్ని మీరు ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. సినిమా చూసినప్పుడు సినిమా చూడవచ్చు, లేదు ఎవరైనా గెస్ట్ వస్తే అందులో పడుకోవచ్చు కూడా. ప్రతి దాంట్లో జాగ్వార్ ఫిట్టింగ్స్, హైఫై జాగ్వార్ ఇచ్చారు. 266 yards అనమాట. గమనించినట్లయితే ప్రతి బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది. మనం ఇప్పుడు స్టూడియో రూమ్కి వెళ్దాము. ప్రొజెక్టర్ రూమ్ అంటారు, స్టూడియో రూమ్ అంటారు, హోమ్ థియేటర్ రూమ్ అంటారు. దీన్ని
మంచిగా చేసుకోవచ్చు. ఎలా అంటే అలా మనకి ప్రొజెక్టర్కి ఇచ్చే కనెక్షన్ కూడా ఇచ్చారు. ఇటు నుంచి కాదు, ఇటు నా వెనకాల స్క్రీన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ముందుకెళ్ళి చూపిస్తాను. ఇక్కడి నుంచి మనం స్క్రీన్ వేసుకోవచ్చు. ఇగో వైరింగ్ కూడా ఇచ్చారు ప్రొజెక్టర్ పెట్టడానికి. దీనికి ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళకి చెప్తే వచ్చి చూసి దాని విధానంగా అంతా చేసిస్తారు అన్నమాట. ఇదిగో చూడండి, జూమర్ లైట్స్ అంటారు, చాంటిలియా అంటారు దాన్ని. ఇది బాల్కనీ. బాల్కనీ డోర్ కూడా చాలా హైట్గా ఉంది. చూడండి ఎంత బాగుంది బాల్కనీ. మంచి విశాలంగా కూర్చోవచ్చు బాల్కనీలో. ఇగో చాంటిలీ లైట్స్, జూమర్ లైట్స్ అంటారు, చాలా బాగున్నాయి. గంగస్థాన్లో ఉందండి. ఇప్పుడు డూప్లెక్స్ అయిపోయింది. మీద కూడా బాల్కనీకి మనకి 2 డోర్స్ ఇచ్చారు. ఒకటి ఫ్లష్ డోరు, వర్షం పడితే ఖరాబ్ కాకుండా, ఇంకోటి వాటర్ ప్రూఫ్ డోర్, 2 ఇచ్చారు. చూడండి మీద కూడా మొత్తం ఫినిషింగ్ కూడా అయిపోయింది. మొత్తం డ్యామ్ ప్రూఫ్ పెయింట్ కూడా వేసారు. చూశారు కదా ఫ్రెండ్స్, పూర్తిగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీళ్ళంతవరకు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.